హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను ప్రాన్స్ స్పెషల్గా చేస్తున్నాను. అంటే స్నాక్ ఐటెం టైప్. చూడండి ఎలా చేస్తానో. ఇది ప్రాన్స్, ఇది మసాలా, ధనియాలు, మెంతులు అవన్నీ పౌడర్ చేస్తాను. ఇది జీలకర్ర పౌడరు, ఇది అల్లం వెల్లుల్లి, పసుపు, కారం, ఇది కార్న్ఫ్లోర్, ఒకటి నిమ్మకాయ. సో ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటాను. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను చూడండి. మ్యారినేట్ చేసి పెట్టుకుంది ఇది ఎట్లా చేస్తాను అనేది చూడండి. నేను యాక్చువల్లీ మ్యారినేట్ చేసి పెట్టుకుంది 1 డే బిఫోర్. ఎందుకంటే స్నాక్స్కి పట్టాలి కదా, లోపల దాకా కారం పట్టాలి, ఉప్పు పట్టాలి అనేసి. ఉప్పు నేను మీకు చూపించలేదు కదా, చూడండి కొంచెం వేస్తున్నా. ఆల్రెడీ కొంచెం వేసాను, తగ్గినట్టు అనిపించింది. ఇప్పుడైతే కడాయిలో నూనె పోసుకొని పెట్టేసుకున్నాను. ఇది సరిపోదు, ఇంకొంచెం వేస్తున్నాను మళ్ళీ. మరీ డీప్ ఫ్రై అంత ఆయిల్ పోయట్లేదు, ఎందుకంటే కొంచెం తక్కువనే పోసుకుంటున్నాను. చూడండి మ్యారినేట్ చేసింది. ఫస్ట్ కరివేపాకు మాత్రం ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను, దానిపైన గార్నిష్ లాగా ఉండడానికి. దీని ఇప్పుడు కరివేపాకు టేస్ట్ కూడా దానికి పడుతుంది అనేసి ఫస్ట్ ఫ్రై చేసి పెడుతున్నాను అనమాట. కరివేపాకు ఏంటంటే ప్రాన్స్లో కంపల్సరీ ఉంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ చాలా టేస్ట్ డిఫరెంట్ అయిపోయి ఉంటుంది అన్నమాట. చూడండి ప్రాన్స్ వేసుకుంటున్నాం కదా. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఎందుకు అంటే ప్రాన్స్ శనగపిండితో చేశాను, కానీ కార్న్ఫ్లోర్తో చేయలేదు. చూద్దామని ట్రై చేస్తున్నాను అన్నమాట కొత్తగా. సో శనగపిండితో అయితే కొంచెం బజ్జీలాగా బాగానే వచ్చింది, కొంచెం బజ్జీలా టేస్ట్ వచ్చింది అన్నమాట. అది కూడా చూపిస్తాను నేను ఒకరోజు మీకు, అది కూడా పెడతాను. ఇదైతే చూడండి, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. కార్న్ఫ్లోర్ అంతా విడిపోతుంది. ఓకే, విడిపోయినా కొంచెం అయితే ఉంటుంది కదా. కానీ మ్యారినేట్ చేసి 1 డే బిఫోర్ ఎందుకు పెట్టానంటే టేస్ట్ అనేది పట్టాలి అనేసి. నేను మీకు చెప్తున్నాను కదా. ఇంకొకటి ఏంటంటే ప్రాన్స్లో మీకు చెప్పినాను, గుర్తున్నదో లేదు మీకు, కింద అంటుకుంటూ ఉంటుంది, అందుకని కలుపుతూ ఉన్నాను అనమాట. ప్రాన్స్ ఐటమ్ అనేది కంపల్సరీ. ఫిష్ అది అవన్నీ పట్టుకు అంత గట్టిగా, కానీ ప్రాన్స్ అనేది మొత్తం గిన్నెకి మొత్తం పట్టేసుకుంటుంది. ఇది తీసి పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తాను, అందుకని పక్కన పెడుతున్నా. ఒక 2 వాయిల్ వేసిన తర్వాత దాని తర్వాత అది ఇది 2 కలిపి ఒకేసారి వేసి మళ్ళీ ఫ్రై చేస్తాం అలా, అందుకని. ఎట్లా అవుతుంది చూస్తున్నారా ఫ్రై ఐటమ్. ఈ ఫ్రై ఐటమ్ని మళ్ళీ ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఇప్పుడు మళ్ళీ 2 అవి కలిపి మళ్ళీ వేసేసినాను అనమాట. 2 కలిపి కొంచెం పక్కన తీసి పెట్టినాను కదా, అది 2 కలిపి మళ్ళీ వేసినాను అనమాట. అది నెక్స్ట్ చూపించలేదు కదా. కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నాను, చూస్తున్నారా డీప్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు. చూసారా ఫ్రై ఎట్లా అయిందో. అండ్ మీకు ఇది నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చాలా మందికి సబ్స్క్రైబ్ చేయట్లేదు.